లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. పూర్వజన్మలో పాపపుణ్యాలు ఉంటాయి. అసలు ఉంటే కనుక రాహుకేతువులు మనల్ని ఎలా పీడిస్తారు ఆ రూపంలో? అసలు వాటిలో ఉన్నాయి అని మనం గుర్తించడం ఎలాగా? ఇది అన్నమాట. పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత. పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి చెడ్డ కర్మలన్నీ కూడా ఈ జన్మలో రోగాల రూపంలో మనల్ని పీడిస్తాయి మరు జన్మలో అని చెప్పింది శాస్త్రం. ఇప్పుడు మనందరం కూడా రకరకాల రోగాలతో బొల్లి, తర్వాత ఈ యొక్క పక్షవాతం, హార్ట్ అటాకులు, ఇవన్నీ కూడా మన పూర్వజన్మ కర్మలే అన్నమాట. మరి అసలు పూర్వజన్మ ఉందా అండి అని అంటే, పునరపి జననం పునరపి మరణం పునరపి జఠరే జననీ శయనం. ఇది చెప్పింది జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు. మామూలు సాధువు కాదు, బెల్ట్ తీసేస్తాడు. పరమేశ్వరుడు అవతారం. డైరెక్ట్లీ హీ హ్యాస్ డిసెండెడ్ ఫ్రమ్ కైలాష్ మౌంటైన్. ఉంటుంది నాయన, నువ్వు సరిగ్గా కనుక కర్మలు చేసుకోకపోతే నరకానికి వెళ్ళిపోతావు నాయన. రౌరవాది నరకాలకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ యముడు వైతరణి నదిలో నిన్ను నడిపించేసిన తర్వాత, చీము నెత్తల నుంచి వేసిన తర్వాత, శిక్షలు అనుభవించిన తర్వాత నీ సూక్ష్మ శరీరానికి మళ్ళీ జన్మ తల్లి కడుపులో పుడుతుంది ఆయన. పునరపి జఠరే జననీ శయనం. తల్లి కడుపులో మళ్ళీ పుడతావని జగద్గురువులు చెప్పారు. జగస్య మరణం ధ్రువం అని శ్రీకృష్ణ భగవంతుడు మనకి చెప్పాడు భగవద్గీతలో. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు మళ్ళీ పుట్టక తప్పదు అని చెప్పాడు. కాబట్టి పూర్వజన్మ ఉంది, అందులో డౌట్ లేదు, పక్కన పెట్టేసేయండి. ఇకపోతే మనం జన్మల్లో మదాంధులమై మనం స్వార్థంతో మరి ఎవరైతే అమ్మాయిలందరినీ కూడా పాడు చేసేస్తారో, స్త్రీ వ్యామోహంతో ఉంటారో, అటువంటి వాళ్ళు ఈ జన్మలో గుడ్డివాళ్ళు అయిపోతారని చెప్తోంది శాస్త్రం. గురుచరిత్ర పారాయణలో ఏ పాపాల గురించి ఏదొచ్చిందో చెప్పారు. అలాగే మరి ఈ యొక్క గరుడు పురాణంలో ఏ ఏ పాపాలు అనేటువంటి ఉన్నాయో మరి చెప్పారు. వీళ్ళు ఎవర్రా డ్యూటీ వేసింది అని అంటే రాహుకేతువులకి అప్పచెప్పారనమాట. రాహుకేతువుల రూపంలో మనకు పూర్వజన్మ పుణ్య ఫలితాలని మనం అందించడం జరుగుతుంది. అంటే అన్ని గ్రహాలు అందిస్తాయి, కాకపోతే విశేషంగా రాహుకేతువుల యొక్క దీంట్లో మనకి అందిస్తాయి. ఇప్పుడు రాహు ఉన్నాడండి. ఈ రాహు ఏం చేస్తాడండి? మనకి ఉన్మాదం, పిచ్చెక్కిస్తాడు. హాల్యూసినేషన్, ఇల్యూషన్, భ్రమలు కల్పిస్తాడు. ఏవో మాటలు నాకు కనబడుతున్నాయండి, ఎవరో నాకు కనబడుతున్నారండి, దెయ్యాలు నాకు వచ్చేసినాయండి, సౌండ్స్ నాకు కర్ణపిశాచు విద్య వినిపించేస్తుందండి. ఇవన్నీ రాహుగ్రహం యొక్క ప్రభావాలే అనమాట. ఇక కేతు, వీడికి వద్దంటే జాతస్తాం. కడిగిన రూపే 10 సార్లు కడుగుతాడు, చెప్పిందే 4 సార్లు చెప్తాడు మనకి. ఒరే నాయన మూఢభక్తి వద్దురా అంటే మూఢభక్తే చేస్తాడు. కాబట్టి ఇప్పుడు కుంభరాశి వారు ఉన్నారండి. కుంభరాశి వారికి ఇప్పుడు అష్టమ కేతువు నడుస్తున్నాడు. అష్టమ కేతువు నడుస్తున్నప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుంది? భార్య పకోడీ వేసిందండి, ఏమిటి ఇందులో ఉప్పు లేదు, నేను ఆత్మహత్య చేసేసుకుంటానంటాడు. ఒక పండు కోసిచ్చిందండి, పండు కోసిస్తే తీయగా లేదేంటి, ఈ ఆపిల్ పండు తీయగా లేదు, కాబట్టి నేను ఆత్మహత్య చేసేసుకుంటానంటాడు. ఇది అష్టమకేతువు యొక్క ప్రభావం. ఇప్పుడు ఈ రాహుకేతువులు మన పూర్వజన్మ యొక్క ఫలితాలను మనకు అందించడంలో ఇవి చేస్తాయి, ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ యొక్క శనిగ్రహం యొక్క ఆర్డర్స్ ప్రకారము రాహుగ్రహము అనేటటువంటిది మనకి ఫలితాలు అందిస్తాయి. సాటర్న్ ఈజ్ అన్ ఆటోనమస్ ప్లానెట్. ఎవరి మాట వినేది లేదు శని. రాహు శని మాట వింటాడు, మిత్రులు వాళ్ళిద్దరు. కాబట్టి ఈ విధంగా మనకి పూర్వజన్మ అనేటటువంటి ఎలా గుర్తిస్తామండి అంటే, ఊరికినే వచ్చి మనల్ని ఎవడో ఒకటి తిట్టేసి వెళ్ళిపోతాడు. మనం ఏం తప్పులు చేయం, మనం పూర్వజన్మలో వాడిని తిట్టామన్నమాట. మనం ఏమీ చేయకుండా మన మీద నిందలేసేసి వెళ్ళిపోతారు. వాడి పిల్లాన్ని చూసావు నువ్వు, వేడి పిల్లల్ని చూసావని చెప్పేసి. ఇవన్నీ కూడా పూర్వజన్మ కర్మలే. మరి చక్కగా అందమైన
భార్యని పెళ్లి చేసుకుంటాడు. వద్దురా మొర్రో పెళ్లి అంటే తల్లిదండ్రులు అధిక కట్నం, మళ్ళీ మామూలుగా కాదు, కట్నాలు అధికంగా తీసుకుంటారు. అన్ని చేసిన తర్వాత ఇతను ఎలా ఉంటుందంటే ఫస్ట్ నైట్ రోజునే ఇతనికి శోభనం రోజునే మనకి ఫెయిల్ అయిపోయాడండి అని పెళ్లి కూతురు చెప్పుద్ది. అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చేసింది. ఈ వివాహం జరిగి పోనీ ఒక నెల తర్వాత ఈ మధ్య కాలంలోనే ఒక ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి పెళ్లి కొడుకు ఇక్కడ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. శోభనం రోజునే ఫెయిల్ అయిపోయిందంట. సరే ఒక వారం రోజులు వీళ్ళని హనీమూన్కి పంపారు ఊటీ గీటీ. అక్కడ కూడా వారం రోజులు ఫెయిల్ అయిపోయాడు. ఆ పిల్లేరు ఊరుకుని ఎందుకు ఊరుకుంటుంది, తల్లిదండ్రులందరికీ చెప్పేసింది వచ్చి. సరే ఒక నెల వీడు పెళ్లి కొడుకు నెల వెళ్ళిపోయాడు. ఆస్ట్రేలియా వెళ్ళిపోయిన తర్వాత మెడికల్ టెస్టులు చేయించుకుంటా ఉన్నారు. వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరుగుతుందండి మెడికల్ టెస్ట్లో? ఏమి ఆ లింగం యొక్క డాక్టర్, అపోలో డాక్టర్, విశాఖపట్నంకి నేను రెఫరెన్స్ ఇచ్చాను. ఇస్తే ఏమని చెప్పారు, ఆ అంగం యొక్క పరిణామాన్ని చూడాలా, ఆ సైజుని చూడాలా, ఆ యొక్క ఆ పొటెన్సీని చూడాలా, ఇలా కొన్ని మెజర్స్ ఉంటాయి. దీంట్లో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మ్యాట్రిమోనియల్ వాళ్ళు ఇంపార్టెంట్ ని అంటగట్టేస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా చూడాలి. ఇది కర్మే అనమాట పాపం ఆ పిల్లకి. వెంటనే మరి మెడికల్ టెస్టులు చేస్తే డాక్టర్లు ఏం చేస్తారు మామూలుగా అన్ని నార్మల్ అని ఇస్తారు. డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చినంత మాత్రాన్ని వాడు అంగపటుత్వం వచ్చేస్తుందా, నరాల వీక్నెస్ పోతుందా? కాబట్టి ఇదంతా కర్మే, పూర్వజన్మ కర్మ. అప్పుడు విడాకులు తీసుకున్నారు ఇద్దరు. ఏం చేస్తారు? ఈ విధంగా అందమైన భార్యా పిల్లలు ఉన్నప్పుడు అంగస్తంభన జరగకపోవడం కూడా ఒక పూర్వజన్మ సింబల్. అది రాహుకేతువుల యొక్క ప్రభావం. అప్పుల బాధలు, ఎంత సంపాదన వస్తున్నా సరే అప్పుల్లో ఉన్నామండి, మేము అప్పులు తీరట్లేదండి, రాబడలేదండి, అప్పులు రావట్లేదండి అంటారు. ఇది కూడా పూర్వజన్మ కర్మే. వాడి జీవితాంతం ఏడవడమే వాడి పని. ఇక ఏమండి మా అబ్బాయి బాటిల్ పట్టుకుంటున్నాడండి, కాలేజీకి కూడా బాటిల్ జేబులో పెట్టుకుని వెళ్ళిపోతున్నాడండి. ఏమండి మా ఆయన తాగేస్తున్నాడండి, కోర్టులో లాయర్ అండి, అయినా సరే జడ్జి ముందుకి ఇదిగో చేతిలో వాటర్ బాటిల్ పట్టుకుని వెళ్ళి బయట కోర్టు హాల్ బయట తాగేసి డస్ట్బిన్ లో బాటిల్ వేసేసిన ఒక లాయర్ని నేను చూశాను స్వయంగా. ఇదేమిటండి బాబు, వీళ్ళు నోట్లోకి వెళ్తే ఆనరబుల్ జడ్జి ముందు వాసన రాదా అనుకున్నాను. ఇవన్నీ కూడా పూర్వజన్మ కర్మే. వాళ్ళు ఇల్లాలు భార్యా పిల్లలు చేసుకున్న కర్మ అనమాట. కాబట్టి కొంతమంది ఉంటారు ఒక స్పూన్ భోజనమే తింటారు. ఇప్పుడు చాలా మంది చూడండి, మా దగ్గర 40 కోట్లు ఉన్నాయండి, 20 కోట్లు ఉన్నాయండి, 40 కోట్లు పెళ్లి కొడుకుని చూడండి అంటారు. బాగుంది అంతవరకు. అన్నం కడుపు నిండా తినరు. వీళ్ళింటికి గెస్టులు పిలిస్తే మీకు 3 స్పూన్లు వేస్తారు. వాళ్ళు తినరు, వేరే వాళ్ళకి పెట్టరు. ఇంక అల్లుడేమొస్తాడు, ఆడి ముందే మాటల్లో పసిగట్టేసి అమ్మో వీళ్ళు నాకు మార్చేస్తారు రా బాబు అని ఏ పెళ్లి కొడుకు కుదరట్లేదు, ఇప్పుడు వరకు పెళ్లి కుదరడం లేదు. సో ఇవన్నీ కూడా పూర్వజన్మే కర్మ. అంటే ఎంత సంపాదన ఉన్నా సరే పిసనారితనం చేస్తున్నారు వీళ్ళంతా కూడా. ఇది కర్మే, నోటికి వెళ్ళదు, నోరుకు తినరు. తర్వాత చచ్చిపోయిన తర్వాత కరోనా టైంలో ఎంతమంది చచ్చిపోయారండి, ఏం పట్టుకెళ్ళారండి? కాబట్టి ఈ యొక్క డబ్బులు దాచి 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 ఇస్తారు పిసనారు అందరికీ కూడా. ఇటీవల మరి మనకు తెలిసినటువంటి అమ్మాయి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో నేను సీట్ ఇప్పించాను. మరి ఏం జరిగిందండి, ఆ అమ్మాయి మరి 9th క్లాస్ వరకు చూసి ఎలూప్మెంట్ అయిపోయింది ఇంటర్మీడియట్ ఫెయిల్ అవడంతో. సీఏలు ఆశ్చర్యపోయారు, ఇదేమిట్రా బాబు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ సార్ అని నేను వెళ్ళి చెప్పాను పోలీస్ స్టేషన్లో. అడిగిపోయారు, మరి ఆ ఫాల్తుగా చేసుకుంది ఏంటండి బాబు అని. ఇది కూడా పూర్వజన్మ కర్మే. అంటే ఇవన్నీ కూడా రాహుకేతువుల యొక్క ప్రభావంలో మనకి చూపిస్తాయన్నమాట. రాహువు మనకి 2, 4, 8, 12, 7 ఇలాంటి ఇళ్లలో ఉన్నప్పుడు అక్కడ గొడవలు పెట్టేస్తుంది. అక్కడ సప్తమ స్థానంలో ఉన్నప్పుడు కలత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అని శనీశ్వరుడితో పాటు రాహువుని కూడా అంటాం మనం. రాహు ఏ ప్లేస్ లో ఉంటే ఆ ప్లేస్ లో గొడవలు పెట్టేస్తుంది. వ్యాపార భాగస్వాములు అప్పుడు దాకా మేము చాలా క్లోజ్ అండి, కమ్యూనిటీ మా ఎదురింటోళ్ళు మేము ఫ్రెండ్స్ అండి, ఫ్రెండ్స్ పార్టీలు రోజు మా పిల్లలు వాళ్ళ ఇళ్ళలోకి వెళ్తారు, వాళ్ళ పిల్లలు మా ఇళ్ళలో తింటారు అని డబేలని విడిపోతారు. ఎందుకంటే వీళ్ళ డబ్బులు వాళ్ళు దుబ్బేస్తారు, లేకపోతే వాళ్ళ భార్యను వీళ్ళ వైపుకి వెళ్ళిపోతారు, ఏదో ఒకటి అనమాట గ్యారంటీగా. కాబట్టి ఇవన్నీ కూడా హైలీ సొఫిస్టికేటెడ్ కమ్యూనిటీస్ లోనే జరుగుతున్నాయి. పేదవాళ్ళ దగ్గర రాహుకేతువులు టచ్ చేయడం.
పేదవాళ్ళని చూడండి మీరు, వాళ్ళు వెల్ డిసిప్లైన్డ్ అనమాట, వెల్ డిసిప్లైన్డ్. బాయ్ ఎందుకనంటే వాళ్ళదంతా కూడా హౌసెస్ ఓపెన్, ఒక గల్లీల్లో ఉంటాయి, ఎవరన్నా వస్తారు ఎవరన్నా వెళ్తూ ఉంటారు. విల్లాస్ కల్చర్ వచ్చేసింది, అపార్ట్మెంట్స్ కల్చర్ వచ్చేసింది, పోష్ ఏరియాస్ వచ్చేసినాయి. అంతా కూడా మరి ఫ్రీడమ్. ఈ సుప్రీం కోర్టులు, హైకోర్టులు ఇవన్నీ కూడా మేజర్లకి మేమేం ప్రాబ్లం, మేమేం చేస్తామంటే మేజర్లు వెళ్ళిపోయారు, ఎవరు భార్యలనైనా ఎవరైనా లేపుకెళ్ళిపోవచ్చు. అరే మాకు తెలిసిన వాళ్ళు పిల్లలు వేసి వెళ్ళిపోయిందిరా నాయన, పిల్లని చూపించరా నాయన అని పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు, మాకు తెలిసిన పోలీస్ ఇన్స్పెక్టర్లు చెప్తున్నాను నేను, మాకు తెలిసిన ఆవిడ ఆటో డ్రైవర్తో వెళ్ళిపోయిందని అంటున్నారు. ఇవన్నీ కూడా రాహుకేతువుల యొక్క ప్రభావాలే. కారణం పూర్వజన్మ కర్మ. ఆ భర్త అలా చేస్తే, ఆ కుటుంబం అలా చేస్తే, ఆ విధంగా బాధపడమని న్యూటన్స్ థర్డ్ లా ప్రకారము మరి ఈ జన్మలో దేవుడు విధించిన శిక్ష. కాబట్టి దీంట్లో ఎవరిని అనడానికి సరిపోదు. మిగతాది ఏ రాశుల్లో ఎలా వస్తాయో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 12 రాశులకి విడిగా మనం ఈ యొక్క వీడియోలను చూసుకోండి, ఏ రాశి వాళ్ళకి ఆ రాశి వాళ్ళు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి మనకి ఈ శ్రావణ మాసం తర్వాత ఈ ఆగస్టు తర్వాత సెప్టెంబర్ నెలల్లో, ఈ 2 నెలల్లో కూడా ఈ గ్రహస్థితి మరి చక్కగా ఉంది వృషభ రాశి వారికి. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింప కనబడుతుంది. రవి సింహరాశిలో ఉండడము, బుధుడు వక్రించి కర్కాటక రాశిలోకి వెళ్ళడం, మరి కుజుడు మిథున రాశిలో ఉండడం, అలాగే శుక్రకేతువులు ఇద్దరు కూడా కన్యా రాశి. ఇక మిగిలింది మనకి తెలుసు, మేన రాశిలో రాహువు, మరి శని వక్రించి ఈ యొక్క కుంభరాశిలో, ఆ తర్వాత గురుడు మనకి వృషభ రాశిలో ఉండడం అనేటటువంటి జరిగింది. దీనివల్ల వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఈ వృషభ రాశి వారు ముందుకు దూసుకెళ్ళిపోతారు. అంటే వృత్తిలో చాలా బిజీ అయిపోతారు. చక్కగా పని వర్క్లోడ్ ఉన్నప్పటికీ కూడా ఆ పని వర్క్లోడ్ని ఎంతో చక్కగా వీళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్తారనమాట. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటారు కదా ఉద్యోగస్తులు, వాళ్ళు టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా సకాలంలో వీళ్ళకి వచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఇక బోనస్లు, ఇంక్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి వచ్చేయడం జరుగుతాయి. ఇక ఓల్డ్ పెన్షనర్స్ ఉన్నారు. మరి అటువంటి ఓల్డ్ పెన్షనర్స్ మనకి చక్కగా ముందుకు వెళ్ళిపోతాం. వాళ్ళకి అందరికీ కూడా అన్ని వన్ టైం సెటిల్మెంట్, ఒకేసారి సెటిల్మెంట్ ఇచ్చేసి చక్కగా పెన్షన్ అనేటటువంటిది ఇస్తారు. జాగ్రత్తలు చెప్పి జాగ్రత్తగా దాచుకోండి, ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పాడు చేసుకోవద్దని డిపార్ట్మెంట్ పెద్దలు చెప్తారనమాట. అయితే ఈ వృషభ రాశి పెద్దలు ఏం చేస్తారంటే ఈ యొక్క సర్టిఫికేట్ని తీసుకెళ్ళేసి మీరు తనఖా పెట్టేస్తారు. తనఖా పెట్టేసి కొడుకులకి కూతుర్లకి మేము ఇవ్వమండి అంటూ మధ్యలో చేత గవర్నమెంట్ షూరిటీ సంతకాలు పెట్టి ఇచ్చేసి లోన్ తీసుకొని మరి మీరైనా పోనీ వాడుకుంటారా అంటే పిల్లలకి కొంత ఇచ్చేసుకొని మీరు ఏమీ లేకుండా చేసుకుంటారు. ఆ తర్వాత ఈ వృషభ రాశి వారికి ఇప్పుడు ఇంతవరకు కళ్యాణాలు జరగడం లేదు. ఇప్పుడు మూఢాలు వచ్చేసినాయి, గురుమూఢమి, శుక్రమూఢములు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు కొత్తగా మనకి ఈ మూఢాల్లో వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈ వివాహాలు జరగడం అనేటటువంటిది మొదలైంది. ఇక మరి ఈ యొక్క గురుబలం బాగా పెరగడం, ఆ తర్వాత శుక్రుడు కూడా కన్యా రాశిలో మరి కేతువుతో సంయుక్తుడై ఉండడం వల్ల చక్కగా వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవ్వడం జరుగుతుంది. మరి ఈ పెళ్లి సంబంధాలన్నీ కూడా చేసుకోనటువంటి వాళ్ళంతా కూడా కుదుర్చుకొని పెట్టుకుంటారు. ఇక మిగతా వాళ్ళ పెళ్లి కొడుకులు ఎవరైనా ఉంటే కనుక మరి వాళ్ళ కోసం పెళ్లి కూతురులే మరి వెతుక్కుంటూ వస్తారు. అలాగే ప్రేమ వ్యవహారాల్లో చక్కగా వీళ్ళు జ్యోతిష్యం చెప్పించుకుంటామని ఒక వంకతో మా దత్తు ఏడి అని ఇలా రాముడేడి అని ఇలా అనమాట. ఏదో ఒక వాళ్ళ ప్రేమ ఆ లవ్ పండాలి, దానికోసం అని చెప్పి ప్రేమ వ్యవహారాల్లో ఆడపిల్లలే మీ వెనకాల పడతారన్నమాట. కాబట్టి ఈ విధంగా ఈ వృషభ రాశి వారంతా కూడా చక్కగా ఈ యొక్క కుటుంబంలో దగ్గరకు వచ్చేసరికి కాస్త మానసిక ప్రశాంతత అనేటటువంటిది కొంచెం ఉండదు అంతే. అంటే కాన్సన్ట్రేషన్ చేయలేము. పంచమంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతుగ్రహం వల్ల కాన్సన్ట్రేషన్ నిలబడలేము. కుటుంబంలో అనేక రకమైనటువంటి విషయాలపైన ఆసక్తి, ఆ తర్వాత ఇది చేయాలి అది చేయాలి అని అన్నీ చేయాలి అనేటటువంటి ఈ యొక్క యాంగ్జైటీ ఉండడం వల్ల
రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ అన్నట్టు అన్నిట్లోనూ పేరు పెడతారు. ఇక కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత ఈ యొక్క రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్, ఇలాంటి డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ప్రేమ వివాహాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే చక్కగా ఎలూప్మెంట్స్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు ఈ వివాహమైనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. పెద్దలు కుదిర్చినటువంటి వివాహాలు చేసుకుని మరి చాలా సంతోషంగా ఈ వృషభ రాశి వారి నెలలో ఉండాలి అనేటటువంటి ఆలోచన కూడా ఈ 2 నెలల్లో మనకి రావడం జరుగుతుంది. ఇక బంధుమిత్రుల కార్యక్రమాలలో, విందు వినోద కార్యక్రమాలలో మీరంతా కూడా పాల్గొనడం జరుగుతుంది చక్కగా. అలాగే హోస్ట్గా మీరే బంధువులందరికీ కూడా ఉండి పార్టీలు ఇవ్వడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. రైతులు కమర్షియల్ క్రాప్స్ వేయాలి చక్కగా. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క వృషభ రాశి వారికి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకు కిలోంపావు ఉలవల్ని మరి చిత్రవర్ణం కలిగినటువంటి అన్ని కలర్లో ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో దర్జాగా జరిపించుకోండి. మరి బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ నెల మీకు శుభమస్తు.